అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాలయ్యంగా 4వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని thesimple.astrologer.com అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, అలాగే జాతకం తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేయండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను. దానికి గురుదక్షిణ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం అంటే 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో గురు సంచారం, కన్యారాశిలో కేతు, అలాగే చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకర, కుంభ రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే శుక్రుడు ధనుసు రాశిలో, కుజ, రవి, బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా సంచారాన్ని బట్టి 12 రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 4వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ వారం అంతా కూడా కుజగ్రహం యొక్క స్థితి ఉచ్చ స్థితిలో మకర రాశిలోకి ప్రవేశించడం అనేది మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటుంది. కానీ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, బంధువులతో స్నేహితులతో విరోధం పెట్టుకుంటే తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి బాగా సమయం పాటించాలి వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా. అలాగే ఈ రాశికి ధనస్థానం చాలా బాగుంది. డబ్బు విషయంలో ఇబ్బంది లేదు. బాగా కష్టపడితే మీరు డబ్బు ఎక్కడా కూడా ఆగే ప్రసక్తి లేదు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలకి ఎటువంటి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సొంత ధైర్యంతో మీరు ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ప్రాపర్టీస్ ఏదైనా సరే విలువైన వస్తువులు కొనడానికి ఈ వారం అంతా ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి యొక్క ఆశీర్వాదాలు మీకు బాగుంటాయి. ముఖ్యంగా సంతానం విషయంలో వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా అనేక జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాళ్ళ యొక్క తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రయాణాలలో కాస్త ఇబ్బంది గురయ్యే అవకాశము లేకపోలేదు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టంగాని ఈ వారం చూసుకుంటే చాలా బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. మంచి అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో అందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలన్నీ ఉంటాయని చెప్పాను. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు మంచి లాభాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకు వెళ్తారు. ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశము వృశ్చిక రాశి వాళ్ళకి లేకపోలేదు. మరి వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ఈ వారం అంతా హనుమాన్ చాలీసా చదువుకోవటం వల్ల అన్ని రకాల మేలు జరుగుతాయి.